హలో ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ వస్తుంది. EU ఇండియా ట్రేడ్ డీల్. EU ఇండియా ట్రేడ్ డీల్ అంటే ఏంటి, మన ఇండియాకి బెనిఫిటా లేదా రిస్కా, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, EU అంటే యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఒక గ్రూప్గా వర్క్ చేస్తాయి. మనం యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ చేస్తున్నామంటే అక్కడ ఉన్న 27 కంట్రీస్తో కూడా ట్రేడ్ డీల్ చేస్తున్నట్టే. సింపుల్గా చెప్పాలంటే ఇండియా యూరప్ బిజినెస్ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇందులో ఫస్ట్గా ట్రేడ్ బెనిఫిట్స్ ఏంటంటే, ఇండియా నుంచి ఫార్మా కానీ, టెక్స్టైల్స్ కానీ, ఐటీ సర్వీసెస్ కానీ, ఇంజనీరింగ్ గూడ్స్ కానీ చాలా ఈజీగా వాళ్ళ దేశంలోకి ఎంటర్ అవుతాయి. అంటే మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, సో బిజినెస్ డెవలప్ అవుతుంది. అలాగే సెకండ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్ రావడం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా యూరోపియన్ యూనియన్లో ఉండే కంట్రీస్ అన్నీ ఇండియాలోకి వచ్చి వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, టెక్నాలజీ కానీ సంబంధించిన ప్లాన్స్ ఇక్కడ పెట్టి మన ఉద్యోగాలని మెరుగుపరుస్తాయి. అండ్ థర్డ్ చెప్పాలంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చైనా మీద చాలా డిపెండెన్సీ ఉంది. ఈ టైంలో చైనా ఏం చేస్తుందంటే రేట్లు పెంచేస్తుంది. సో వేరే కంట్రీ వైపు చూస్తున్నప్పుడు ఇండియానే అందరికీ కనిపిస్తుంది. సో ఈ ట్రేడ్ డీల్ వల్ల స్ట్రాటజిక్గా కూడా యూరోపియన్ యూనియన్కి చాలా లాభాలు ఉన్నాయి. బట్ ఈ ట్రేడ్ డీల్ వల్ల ఓన్లీ లాభాలే అంటే నష్టాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్ అన్నీ కూడా మన ఇండియాలోకి చాలా తక్కువ ధరలకే వస్తాయి. అంటే ఇక్కడున్న స్మాల్ ఇండస్ట్రీ బిజినెస్ ఏమేం చేస్తున్నాయో వాళ్ళంతా కొంచెం నష్టపోయినట్లే. ఫార్మర్స్కి అక్కడ తక్కువ ధరలో పండేవి అన్నీ తీసుకొచ్చి మన దగ్గర డంప్ చేయడం వల్ల ఇక్కడ నష్టం కలుగుతుంది. అది ఒక పెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా అక్కడ కార్లు తయారవుతుంటాయి. ఆ కార్లు మన దగ్గరికి రావడం వల్ల ఇక్కడ ధర తగ్గొచ్చు. సో దానివల్ల మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలకి నష్టం కలుగుతుంది. బట్ ఇది చాలా మంచి డీల్. ఎందుకంటే ఇది ఇప్పుడు కోసం కాదు, నెక్స్ట్ ఫ్యూచర్ కోసం చూస్తున్నారు. లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం చూస్తున్న ట్రేడ్ డీల్ కాబట్టి మనం దీన్ని అభినందించి తీరాలి. ఎందుకంటే ఒకవైపు అమెరికా టారిఫ్స్ వేసి మన ఎక్స్పోర్ట్స్ కానివ్వకుండా అన్ని ఇంపోర్ట్స్లోనే మన ఇండియాలోనే ఉండిపోయినట్లు చేస్తూ టెక్స్టైల్ రంగాన్ని చాలా దెబ్బతీసింది. తమిళనాడులో టెక్స్టైల్స్ వల్ల ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్ల నష్టాలు వచ్చాయి రీసెంట్గా. సో ఈ డీల్ అవ్వడం వల్ల కొంచెమైనా మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో ఇది ఇండియాకు ఒక విధంగా చాలా మంచి జరిగినట్లే చెప్పొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.